ఛానల్‌ని చూస్తున్నారు, మన వీడియోలు చూస్తున్నారు కానీ, ఎవరు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మాకు చాలా బాధగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా? ఈరోజు కథ వచ్చేసి 4 పక్షి స్నేహితుల తిరుపతి ప్రయాణం. రామాపురం అనే గ్రామంలో 4 పక్షులైతే నివసిస్తూ ఉంటాయి. వాటి పేరు బుజ్జి, బన్ను, చిన్ను, బాతు. ఒకరోజు బుజ్జి ఇలా అంటుంది, కాలేజీ సెలవులు అయిపోయి చాలా రోజులైంది, అందరం తిరుపతి ప్రయాణం చేద్దామా అని అడుగుతుంది. తర్వాత చిలుక ఇలా అంటుంది, సరే బుజ్జి వెళ్దాం, కానీ ఎప్పుడు వెళ్దాం అని అడుగుతుంది. అప్పుడు ఇంకొక చిలుక ఇలా అంటుంది, రేపే ప్రయాణం చేద్దాం, ఎందుకు ఆలస్యం, అందరూ ఈరోజు నైట్ లగేజ్ సర్దుకొని రెడీగా ఉండండి, రేపు బయలుదేరదాం అంటారు. తర్వాత అందరూ హైదరాబాద్లో తిరుపతి వరకు వెళ్ళే ట్రైన్ ఎక్కి కూర్చుంటారు. మంచి ఏసీ బోగినే బుక్ చేసుకుంటారనమాట. అప్పుడు ఒక చిలుక ఇలా అంటుంది, వావ్, ట్రైన్ ఎంతో బాగుంది, ఎప్పుడు వెళ్తామా అనిపిస్తుంది అంటుండగా ఈలోగా తెల్లారిపోయింది. అందరూ తిరుపతిలో దిగారు. అప్పుడు చిలుక ఇలా అంటుంది, పదండి, ఇంకెందుకు ఆలస్యం, అందరం పైకి వెళ్దాం అని చెప్తే బాతు ఎగరలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్తుంది. మిగిలిన పక్షులన్నీ మెట్ల మార్గంలో ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా బయలుదేరి వెళ్తూ ఉంటాయి. అలా చిన్నగా సాయంత్రానికి చేరుకుంటాయి. అలా పైకి చేరుకున్న తర్వాత అన్నీ కలిసి చక్కగా రెడీ అయ్యి స్వామివారి దర్శనానికైతే వెళ్ళిపోతాయి. ఆ 7 కొండల వారిని చూసి పక్షులు అంతా ఇంత ఆనందపడుతూ మనసులో ఇలా అనుకుంటాయి, స్వామి, వచ్చే సంవత్సరం మేము పిల్లా పాపలతో సంతోషంగా పెళ్ళిళ్ళై వచ్చేటట్టు చూడు అని చెప్పేసి ఆ స్వామికి మొక్కుకొని బయటికి వచ్చేసి గోపురం దగ్గర ఎంతో ఆనందంగా ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రసాదాలు తీసుకొని బాతుతో వెంట పెట్టుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి ట్రైన్లో అయితే ఎక్కుతారు. అప్పుడు చిలుక వీళ్ళందరూ ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఆ 7 కొండల వాడు మనల్ని దీవిస్తాడు తప్పకుండా అని చెప్పి. అప్పుడు చిలుక ఇలా అంటుంది, ఈరోజు ఎంతో బాగుంది, నాకు చాలా నచ్చింది, ఈసారి మళ్ళీ వేరే ట్రిప్ వేద్దాం అని చెప్పి అంటుంది. అవంతా కలిసి ఆ ఊరిలో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. సో మన ఛానల్లో వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.